నా విలువేంటో ఇంట్లో నాకు తెలిసాక నేను ఇంట్లో ఉండడం వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక భిక్షగాడికి భిక్షం వెయ్యాలి అన్నా మనం తింటున్న ముద్దలో ఒక ముద్ద భిక్షగాడికి వేసేస్తాం. కానీ నేను మాత్రం భోజనంకి కూర్చుంటే మాత్రం అందరూ కలిసి లేచి వెళ్ళిపోయారు. ఒక భిక్షగాడికి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండే కన్నా బయట ఉంటేనే మంచిది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. శ్రేయ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరు మీరు నాకు భిక్షగాడి కన్నా దారుణంగా నా పరిస్థితి ఇంట్లో ఉంది అని తెలుసుకున్నప్పుడు నేను వెళ్ళిపోవడమే మంచిది. భర్త భోజనం చేయలేదు. అసలు భోజనానికి పిలవాలని కూడా తెలియలేదు. కూర్చొని ఉంటే పట్టించుకోకుండా నీ వల్ల నువ్వు భోజనం చేస్తున్నావు. అలాంటిది నేను మీకు ఎంత విరోధనో, నేనేం చేశానో నాకు బాగా అర్థమవుతుంది. అందుకే అలాంటి వాళ్ళ ఇంటి దగ్గర నేను ఇంట్లో ఉండి వేస్ట్. అందులోగా అవనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అన్నారు. కాబట్టి నేను అవనికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. అవని తరపున మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి నేను ఇంట్లో ఉండడానికి అర్హుడిని కాదని మీరే చెప్పారు కాబట్టి అర్హుడిని కాదు కాబట్టే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మేము చేసింది తప్పే అని అంటూ ఉంటాడు. లేదు మీరు చేసింది రైటే, నేను చేసిందే తప్పు. నేను అవని తరపున మాట్లాడుతున్నాను కాబట్టి నేను మీకు నచ్చలేదు కాబట్టి నేను భోజనం చేస్తున్నప్పుడు మీరు అందరూ ముష్టివాడికైనా ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు. కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్, శ్రీకర్ వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు. నేను బయటికి వెళ్ళిపోయి అవనిని ఇంటి కోడలుగా తీసుకొచ్చినంత వరకు నేను బయటనే ఉంటాను, ఇంట్లో ఉండను అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదండి క్షమించండి, క్షమించండి, మేము చాలా దినగా మీ తరపున మాట్లాడాము. మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను అని పార్వతి అయితే చాలా ప్రాధాయపడుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకొని లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. మీరు నన్ను మీరు మీ ఇష్ట ప్రకారంగా ఉండండి, నేను నా ఇష్ట ప్రకారంగా ఉంటాను. నాకు ఇంట్లో విలువ లేదని పూర్తిగా అర్థమయ్యింది. నా నిర్ణయాలకి, నా విషయాలకి దేనికి విలువ లేదని అర్థమైంది కాబట్టి నేను ఉండను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదని అయితే పార్వతి ఏడుస్తూ ఉంటుంది.